Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, we come before you with humble frame of mind. మీ యొక్క సన్నిధికి మేము మీకు విధేయులగుటకై వచ్చి ఉన్నాము. Touch us, O Father. మమ్మల్ని ముట్టండి ప్రభువా. Let your spirit hover upon us. నీ ఆత్మను మా మీద కుమ్మరించండి. Help us, Lord. మాకు సహాయం చేయండి దేవా. Give us your word from your heaven. నీ యొక్క పరము నుండి నీ యొక్క వాక్కును మాకు అనుగ్రహించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. We must know that we are in the end times. మనము అంత్య దినాల్లో ఉన్నాము అని గ్రహించుకోవాలి. We see the earthquakes. మనము భూకంపాలను చూస్తున్నాము. All around we see calamities. Sometime back we saw California. కొంతకాలం క్రితం మనం కాలిఫోర్నియాలో కూడా ఆ రీతిగా చూసాము. God visited that place with fire and floods and earthquakes. దేవుడు ఆ స్థలాన్ని వరదలు భూకంపాల చేత నింపాడు. Now we see the Turkey. ఈ సమయంలో టర్కీ దేశాన్ని మనం చూస్తున్నాము. People, even when they see judgments of God coming upon the nations, ప్రజలు దేశాల మీద ఇలాంటి దేవుని యొక్క న్యాయము తీర్పు వస్తుంది అని చూసినప్పటికీ they are not turning to the living God. వారెంత మాత్రము జీవం కలిగిన దేవుని వైపు తిరగడం లేదు. But it is our duty to pray for the nations. కానీ మనము ప్రతి ఒక్క దేశాల గురించి ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. We see what is happening now in this world. Jesus already told the disciples about all these calamities. యేసుక్రీస్తు తన శిష్యులతో ఏ విషయాల గురించి ఏవి రాబోతున్నావో సూచించినవి అవన్నీ కూడా ఇదివరకే చెప్పి ఉన్నారు. వాటినే మనం ఈ దినాల్లో జరుగుట చూస్తున్నాము. I wanted you to read 24th chapter of Matthew and also 21st chapter of Luke. నేను మీరందరూ కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయం అందరూ చదవాలి అని ఆశపడుతున్నారు. People read the word of God. ప్రజలు దేవుని వాక్యం చదువుతారు, but they don't understand the word of God. కానీ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. You go to many meetings. మీరు ఎన్నో కూటములకు వెళ్ళవచ్చు, but you don't understand the word of God. కానీ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. If you don't digest the food which you are eating, మీరు తినే ఆహారాన్ని మీరు జీర్ణించుకోలేకపోతే what is the use? అలాంటప్పుడు ప్రయోజనం ఏముంది? That's why many people are weak in the spirit. అందువలననే మీలో చాలా మంది ఆత్మలో బలహీనులుగా ఉన్నారు. Let us turn to Luke 21st chapter. ఒకసారి లూకా సువార్త 21వ అధ్యాయం చూద్దాము. And verse 11. 11వ వచనము. Great earthquakes shall be in diverse places, and famines and pestilences, fearful sights you see. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులును తటస్థించును, ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. Let's also turn to Daniel. మనము దానియేలు గ్రంథం కూడా ఒకసారి చూద్దాము. Chapter 7 and verse 21. We see the spirit of Antichrist. 7వ అధ్యాయము 21వ వచనము. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచునదాయను. Sometimes what is this horn? ఈ కొమ్ము ఏంటి? That's Antichrist. ఆ కొమ్మే క్రీస్తు విరోధి. Yeah, we see the spirit of Antichrist all over the world. మనం ఈ సమయాల్లో ప్రపంచం అంతటా కూడా క్రీస్తు విరోధి యొక్క ఆత్మను పనిచేయడం చూస్తున్నాము. People are opposing the saints. ప్రజలు పరిశుద్ధులను తిరస్కరిస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. They are harming the saints. వారు పరిశుద్ధులైనటువంటి వారిని బాధపరుస్తున్నారు. This is that horn. ఆ బాధించేటువంటి కొమ్ము అనేది ఇదే. When you read the word of God, what is this horn? మనము ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆ కొమ్ము ఏంటి అనేది గ్రహించుకుంటున్నాము. That Antichrist is prevailing the saints. క్రీస్తు విరోధి పరిశుద్ధులతో యుద్ధం చేస్తున్నాడు. Yeah, wherever we see in this world, మనము ఎక్కడ చూసినా కూడా the devil is prevailing. సాతాను గెలుస్తూ ఉన్నాడు. But you need not be alarmed. కానీ నీవేమి తొందరపడవనక్కర్లేదు. The word of God is fulfilling. దేవుని వాక్యము నెరవేరుతుంది. You must pray నీవు దాని కొరకు ప్రార్థించాలి. that God may send great revival. దేవుడు గొప్ప ఉజ్జీవమును పంపాలి అని. Let us read 18th verse. మనము 18వ వచనం చూద్దాం. When you pray, what will happen? మనం ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది? But the saints of the Most High shall take the kingdom of heaven forever and ever and ever.
మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. Yeah, you must know the word of God. మనము వాక్యం తెలిసిన వారంగా ఉండాలి. The prevailing of the Antichrist is not forever and ever. ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క యుద్ధము గెలవడము అనేది ఎప్పటికీ జరిగేది కాదు. The saints of God will take over the kingdom of heaven. ఆ యొక్క మహోన్నతుని పరిశుద్ధులే ఆ రాజ్యాధికారం అంతటిని కూడా పొందుతారు. But if you don't pray, కానీ మీరు ప్రార్థించకపోతే you will fail. మీరు ఓడిపోతారు. You will be a defeated person. నీవు ఒక ఓటమి చూసే వ్యక్తిగా You will be ఉంటావు. a disappointed person. నీవు నిరుత్సాహపడే వ్యక్తిగా ఉంటావు. You are observing that the saints are not prevailing. పరిశుద్ధులు గెలవలేకపోతా ఉన్నారు. You are praying and praying. మనము ఎంతో ప్రార్థిస్తూ ఉన్నాము. Much time is wasting away. ఎంతో సమయం అనేది వృధా అయిపోతుంది. But you must know the glory is awaiting you. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మహిమ మన కొరకు కనిపెట్టుకొని వేచి Set your mind on the glory of God. మీ యొక్క హృదయాలను దేవుని యొక్క మహిమ మీదనే దృష్టి ఉంచేలా చూసుకోనండి. God is watching. దేవుడు దృష్టిస్తున్నాడు. He is waiting for your prayers. ఆయన మీ ప్రార్థనల కొరకే వేచి చూస్తున్నాడు. Your prayers are not up to the mark. మీ యొక్క ప్రార్థనలు సరి అయినటువంటి స్థాయిలో లేవు. You are praying the whole day. మీరు దినమంతా ప్రార్థిస్తున్నారు. But you are not continuing it in the evening or night. కానీ దాన్ని సాయంకాలం వరకు లేదా రాత్రి వరకు మీరు దాన్ని కొనసాగించలేకపోతున్నారు. By 6 or 7 you are getting up. 6 గంటలకు లేదా 7 గంటలకు మీరు అక్కడి నుండి లేచి వెళ్ళిపోతున్నారు. You are not awaiting for the word of God. మీరు దేవుని వాక్కు కొరకు కనిపెట్టుకునేవారుగా లేరు. Lord, what do you tell about this matter? దేవా, ఈ విషయం గురించి మీరు ఏం You చెప్పాలనుకుంటున్నారు? are not waiting for the answer. ఆ రీతిగా మీరు జవాబు కొరకు వేచి ఉండడం లేదు. If you ask about something to your friend on phone, మీరు ఏదో ఒక విషయం గూర్చి మీ యొక్క స్నేహితుడితో సంభాషించిన ఎడల it is an urgent matter. అది అత్యవసరమైనటువంటి విషయము. Please hear me. దయచేసి నా విషయం అనేది విను. Can you help me? ఆ విషయంలో నువ్వు నాకు సహాయం చేయగలవా? If you telephone to anyone, ఆ రీతిగా నువ్వు ఎవరికైనా ఫోన్ you చేసినప్పుడు will wait for the answer. నీవు జవాబు కొరకు వేచి చూస్తావు. But you are praying to God. నీవు అదే రీతిగా ప్రార్థిస్తున్నావు దేవునికి. You know that God is a prayer answering God. నీకు తెలుసు దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు అని. Before he answers, ఆయన జవాబు ఇవ్వక మునుపే you are getting up నీవు లేచి వెళ్ళిపోతున్నావు. and telling others, అదే రీతి ఇతరులతో కూడా చెప్తున్నావు, I don't get any answer from God. నాకు దేవుని నుండి ఎలాంటి జవాబు లేదండి అని చెప్తున్నావు. It's not God's mistake. అది దేవుని యొక్క పొరపాటు ఎంత మాత్రం కాదు. It is your fault. నీ యొక్క పొరపాటే అది. You don't have the habit of waiting in the presence of God until you get definite answer. నీకు స్పష్టమైన జవాబు వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే అలవాటే లేదు. So wait in the presence of day and night. దేవుని సన్నిధిలో దినము రాత్రి కనిపెట్టు. He is waiting to see the people who pray day and also night. ఆయన దివారాత్రాలు ప్రార్థించే వారి కొరకు ఆయన కనిపెడుతున్నాడు. If you do not pray day and night, నీవు దినము రాత్రి ప్రార్థించకపోతే the word of God says, pray always. ఎడతెగక ప్రార్థించమని వాక్యం సెలవిస్తుంది. But you are not waiting and waiting. కానీ నువ్వు అదే రీతిగా కనిపెట్టుకొని ఉండలేకపోతున్నావు. The apostles waited for certain days on upper room. అపోస్తలులు 10 దినములు కనిపెట్టుకొని ఉన్నారు. They waited and waited. వారు ఎంతో వేచి ఉన్నారు. Until the Holy Spirit came upon them, they waited. పరిశుద్ధాత్ముడు వారి మీదికి దిగేంత వరకు కూడా వారు కనిపెట్టుకొని ఉన్నారు. 3 days you are waiting. 3 దినాలు నువ్వు వేచి ఉన్నావు. You are getting up. నువ్వు లేచి వెళ్ళిపోతున్నావు. You don't know how to wait in the presence of God. నీకు దేవుని సన్నిధిలో ఎలా కనిపెట్టుకోవాలో నీకు తెలియడం లేదు. Before getting up, నువ్వు లేవక ముందే do you ask God, Lord, shall I get up or continue my prayer? దేవా, నేను లేవాలా లేకపోతే నా యొక్క ప్రార్థనను కొనసాగించాలా అని అడగాలి. You are not asking God. నీవు ఆ రీతిగా దేవుణ్ణి అడగడం లేదు. You don't have patience. నీకు సహనము ఓర్పు లేదు. That is why you don't see any result in your prayer life. అందువల్లనే నీ ప్రార్థన జీవితంలో ఏ విజయాలు నువ్వు చూడడం లేదు. You are praying for many things. నీవు ఎన్నో విషయాల కొరకు ప్రార్థిస్తున్నావు. Your prayer list is large. నీ యొక్క ప్రార్థన ఆ యొక్క పట్టిక అయితే ఎంతో పెద్దగా ఉన్నది. In how many things you have got victory?
ఎన్ని విషయాల్లో మరి దేవుడు నీకు ఆ విజయాన్ని ఇచ్చాడు. Let us turn to Hebrews 12th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. And verse 25. 25వ వచనము. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. Yeah, you have something in your heart. నీ హృదయంలో ఏదో విషయం ఉంటుంది. You are not bearing the rebukes of the servant of God. నీవు దైవ సేవకుల యొక్క గద్దింపులను తీసుకోలేకపోతున్నావు. You are rejecting the rebukes of the leader. నీవు నాయకుని యొక్క గద్దింపులను వ్యతిరేకిస్తున్నావు. You are not taking any lesson. ఏ పాఠమును నువ్వు తీసుకోవడం లేదు, But నేర్చుకోవడం you లేదు. want answers from God. కానీ నీకు దేవుని నుండి జవాబులు మాత్రం కావాలి. Your heart is not right with God. నీ యొక్క హృదయము దేవుని సన్నిధిలో సరియైనదిగా లేదు. Your heart is filled with doubt. నీ యొక్క హృదయం అనేది అవిశ్వాసం చేత నింపబడింది. God is going to shake this whole world again. దేవుడు మరొక మారు సర్వమును ఈ యొక్క అంతటిని కూడా కంపింపజేయబోతున్నాడు. Hebrews 12th chapter and verse 26. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 26వ వచనము. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా He కంపింపజేయును. is going to shake not only the earth but also heaven. ఆయన భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేయబోతున్నాడు. In Turkey, many people are trapped. టర్కీలో చాలా మంది చిక్కుబడిపోయారు. They are not able to bring them out. వారు శిథిలాల క్రింద ఉన్న వ్యక్తులను బయటికి తీసుకొని రాలేకపోతున్నారు. What must you do? నీవు ఏం చేయాలి? What lesson you are learning? నీవు నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటి? Around the whole world, these calamities are going on. ఈ ప్రపంచం అంతా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నవి. You think that nothing will happen to me. కానీ నీవు మాత్రం నాకేమీ జరగడం లేదు కదా అని ఆలోచిస్తున్నావు. Let's read also 61 chapter of Isaiah. యెషయా 61వ అధ్యాయం కూడా చూద్దాము. And first verse. మొదటి వచనము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు God wants to make people happy. దేవుడు ప్రజలను సంతోషంగా ఉండాలి. God wants to deliver people from their bondages. దేవుడు తమ బంధకాల నుంచి ప్రజలను విడిపించాలి అని కోరుతున్నాడు. This is the promise relating to Jesus. ఇది యేసుక్రీస్తు కొరకు సంబంధించినటువంటి వాగ్దానము. If you really believe Jesus, మీరు నిజంగా యేసును విశ్వసించిన if you really make Jesus happy, మీరు నిజంగానే యేసును సంతోష పెట్టాలి you must study this verse. మీరు ఈ యొక్క వాక్యాన్ని చదవండి. And according to this verse pray. ఈ యొక్క వచనానికి తగ్గట్టుగా మీరు ప్రార్థించండి. Lord, there are hundreds and thousands of people who are bound with the devil. దేవా, ఎంతో వేల మంది ఎంతో ఈ యొక్క బంధకాల చేత బంధింపబడి ఉన్నారు. We want you to release them with your power of resurrection. మీ యొక్క పునరుత్థాన శక్తిని బట్టి వారందరూ విడుదల చేయమని మేము మిమ్మల్ని కోరుతున్నాము. Ask God. ఆ రీతిగా దేవుణ్ణి అడగండి. Give us revival. మాకు ఉజ్జీవాన్ని ఇవ్వండి. Lord, let people be released from their bondages. ప్రజలు వారి యొక్క బంధకాల నుంచి విడుదల పొందులాగున. The spirit of adultery. ఆ యొక్క వ్యభిచారం నుంచి విడుదల పొందులాగున. Many people are bound with adultery. చాలా మంది ఈ వ్యభిచారంతో పట్టబడి ఉన్నారు. Many villages and towns are bound with this devil of adultery. ఎన్నో గ్రామాలు పట్టణాలు ఈ వ్యభిచారం అనే ఆత్మతోటి పట్టబడ్డారు. Your sons and daughters, they are bound with adultery. నీ కుమారులు కుమార్తెలు ఆ వ్యభిచారంతో పట్టబడుతున్నారు. The spirit of adultery has taken hold of them. ఆ యొక్క వ్యభిచారము అనేటువంటి ఆత్మ వారిపైన అధికారం చూపిస్తుంది. But you are not able to know that spirit and pray. కానీ నీవు ఆ యొక్క ఆత్మను నువ్వు గ్రహించలేకపోతున్నావు, ప్రార్థించలేకపోతున్నావు. You are like a blind woman. నీవు ఒక గ్రుడ్డి వ్యక్తిగా ఉన్నావు. You don't want to fast and pray. నీవు ఉపవాసం ఉండి ప్రార్థించాలనుకో. At least one time you are not fasting. కనీసం ఒక్కసారి కూడా నువ్వు ఉపవాసం ఉండి. Are you not a blind woman? నీవు ఒక గ్రుడ్డి దానివి కావా? You must pray with fasting for 1 week.
నీవు కనీసం ఒక వారమైనా కూడా ప్రార్థించగలగాలి ఉపవాసం. The devil has taken hold of you. సాతాను నిన్ను పట్టి పీడిస్తున్నాడు. You know the power of Jesus. నీవు యేసు యొక్క శక్తిని తెలుసుకోవాలి. If you pray నీవు ప్రార్థించినప్పుడు earnestly, నీవు తీవ్రంగా సరైన రీతిగా ప్రార్థించినప్పుడు certainly God will answer your prayer. నిశ్చయంగా దేవుడు నీ యొక్క ప్రార్థనలకు జవాబును You ఇస్తాడు. know how to cry and weep. నీకు ఏ రీతిగా ఏడవాలో విలపించాలో తెలియదు. That's all. అంతే. You are a foolish woman. నీ ఒక అవివేక స్త్రీవి. Foolish woman plucketh her own home with her own hands. మూడురాలు తన ఇల్లును ఊడబెరుకును. But wise woman buildeth her home. కానీ జ్ఞానవంతురాలు తన ఇల్లును You are not a wise woman. నీవు ఒక జ్ఞానవంతురాలివి కాదు. If you are a wise woman, నీవే ఒక జ్ఞానవంతురాలివి అయితే you will pray with fasting. నీవు ఉపవాసం ఉండి You ప్రార్థిస్తావు. don't want to fast. నీవు ఉపవాసం You ఉండాలనుకో. don't want to take time to fast. నీవు కొంత సమయం తీసుకుందాం ఉపవాసం You ఉండడానికి are a చూడవు. proud woman. నీవు ఒక గర్విష్ఠురాలవు. You don't want to humble yourself. నిన్ను నీవు You తగ్గించుకోవాలనుకో. don't want to bend your knees. నీ యొక్క మోకాలు వంచాలి అని You're అనుకో. always fighting. అన్ని వేళలా గొడవలు కలహాలు గొడవలు. Wasting your time in fighting. ఆ రీతిగా నీ యొక్క సమయం అంతటిని ఆ యొక్క గొడవలతోనే Many నిష్ప్రయోజనంగా people are చేసుకుంటున్నావు. filled with the spirit of fighting. చాలా మంది గొడవలు పెట్టుకునేటువంటి ఆ ఆత్మ చేత Fighting with their wives. వారి యొక్క భార్యలతో Fighting పోరాడడం with their sons. లేదా కుమారులతో పోరాడడం Fighting with their husbands. లేదా భర్తలతో పోరాడము Fighting with somebody. లేదా ఇంకెవరితోనో You పోరాడడం. are a fool. నీవు ఒక అవివేకివి. Tomorrow you are going to be destroyed. నీవు నశింపబోవడానికి God సిద్ధంగా wants to shake your family. దేవుడు నీ కుటుంబాన్ని God కంపింపజేయాలనుకుంటున్నాడు. wants to shake your city. నీ యొక్క పట్టణాన్ని దేవుడు God wants కదిలించబోతున్నాడు. to shake your village or town. నీ యొక్క గ్రామాన్ని పట్టణాన్ని You కదిలించాలనుకుంటున్నాడు. don't want to know the word of God. నీకు దేవుని వాక్యము తెలియడం లేదు. He wants to shake you. ఆయన నిన్ను కదిలించాలనుకుంటున్నాడు. Before that happens, అది జరగక మునిపే realize and go on to your knees ఇప్పటికైనా గ్రహించి మీ మోకాళ్ళ పైనకు వెళ్ళండి. and spend the time in fasting and prayer. ప్రార్థనలో ఉండి కనిపెట్టండి. Because God wants to shake everything. He will shake all the Gentiles around you. దేవుడు కంపింపజేయాలి అని అనుకుంటున్నాడు కాబట్టి నీ చుట్టూ ఉన్న అన్యులను కూడా ఆయన కంపింపజేస్తాడు. Isaiah 62 and 2. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనము. If you pray, what will happen? మనం ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది? జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. Yeah, God wants to rescue your family, your sons, your wife or your husband. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ భార్య భర్త లేదా నీ కుటుంబస్తులను కాపాడాలి అని అనుకుంటున్నాడు. People will see the glory around you. జనులు నీ చుట్టూ ఉన్న మహిమను చూస్తారు. When God releases His power, దేవుడు ఆయన శక్తిని విడుదల చేసినప్పుడు your daughters will be released. నీ యొక్క కుమార్తెలు విడుదల పొందుతారు. Why don't you believe that verse? ఎందుకు ఆ వాక్కును నువ్వు నమ్మలేకపోతున్నావు? Jesus has that power. యేసు క్రీస్తుకు ఆ శక్తి ఉన్నది. There is the anointing of the Jehovah on Jesus. యెహోవా యొక్క అభిషేకం అనేది యేసు మీద ఉన్నది. Use that power. ఆ యొక్క శక్తిని నువ్వు ఉపయోగించు. He wants to bless you. ఆయన నిన్ను He wants to ఆశీర్వదించాలనుకుంటున్నాడు. release His power and deliver you. ఆయన తన శక్తిని పంపి నీకు విడుదలనివ్వాలని Now కోరుతున్నాడు. if you really humble yourself and confess all your sins, ఈ సమయంలో నిజంగా నిన్ను నీవు తగ్గించుకొని నీ పాపాలన్నీ ఒప్పుకున్నట్లయితే, some of you are worldly women, మీలో కొంతమంది లోకానుసారమైన you are వ్యక్తులు, loving gold, నీవు బంగారంను ప్రేమించే you want to adorn your ears with gold. నీవు నీ యొక్క చెవులను ఆ బంగారంతో అలంకరించాలి. Jesus is not your God. యేసు నీ యొక్క దేవుడుగా లేడు. Gold is your God. బంగారమే నీ దేవుడు. When we ask some people, నేను కొంతమందిని అడిగినప్పుడు, are you are a converted person? నీవు ఒక మారు మనసు చెందిన వ్యక్తివి కదా, You say you are a believer. నీవు ఒక విశ్వాసివి అని చెప్తావు. Why are you wearing all these things? అలాంటప్పుడు ఎందుకు ఇవన్నిటిని ధరిస్తున్నావు? My daddy will not keep quiet. మా తండ్రి గారు ఊరుకోరు. Is your daddy God to you? నీ తండ్రి గారే నీకు దేవుడా? Are you a fool?
లేదా నీవు ఒక అవివేకివా? Are you a blind woman? నీవు ఒక గ్రుడ్డి వ్యక్తివా? You don't want to understand the word of God. నీవు దేవుని వాక్యాన్ని అర్థం You are reading the word of God. నీవు దేవుని వాక్యాన్ని చదువుతున్నావు. You say it is not for me. ఇది నాకు కాదు. It is for others. ఇది వేరే ఇతర వ్యక్తులకు. Some of you are loving money. నీవు నీ యొక్క డబ్బునే You ప్రేమిస్తున్నావు. are money-minded fellow. నీ ఒక డబ్బు You are money-minded woman. ఆ యొక్క ధనాపేక్ష కలిగిన స్త్రీ. The devil of money has taken hold of you. సాతాను ఆ యొక్క ధనాపేక్ష అనేటువంటి ఆశతోనే నిన్ను పట్టేసుకున్నాడు. But you are not opening up your heart. కానీ నీవు నీ హృదయాన్ని ఎంత మాత్రం విప్పడం లేదు. Why God is not speaking to you? దేవుడు ఎందుకు నీతో మాట్లాడడం లేదు? Why God is not releasing His power in your family? దేవుడు ఎందుకు ఆయన శక్తిని నీ కుటుంబంలోనికి పంపడం లేదు? Because of this darkness in you. ఈ యొక్క చీకటి నీలో ఉన్న కారణాన్ని బట్టి. You are just acting, you are a believer. నీవు ఒక విశ్వాసివి అన్నట్టుగా నువ్వు కేవలం You are నటిస్తున్నావు. the believer of the devil. నీవు సాతాను విశ్వసించే వ్యక్తివి. How long you will be like this? ఎంతకాలం నువ్వు ఈ రీతిగా ఉంటావు? How long you don't have the fear of God? ఎంతకాలము దేవుని భయం లేకుండా ఉంటావు? You really don't have the fear of God. నిజంగానే నీకు దైవ భయం ఏమీ You are afraid of your father. నీవు నీ తండ్రికి భయపడతావు. You are afraid of your mother. లేదా నీ తల్లికి భయపడతావు. You are afraid of your husband. నీ భర్తకు భయపడతావు. You are afraid of your society. లేదా ఈ సమాజానికి నువ్వు భయపడతావు. If I remove all these things, నేను ఈ ఆభరణాలన్నీ what will the society think of me? సమాజం నా గురించి ఏమని తలస్తుంది? You are a fool. నీవు ఒక అవివేకివి. God is going to shake you. దేవుడు నిన్ను కంపింపజేయబోతున్నాడు. Shake your family. నీ కుటుంబాన్ని కదిలించబోతున్నాడు. Shake your village. నీ యొక్క గ్రామాన్ని కదిలించబోతున్నాడు. He is going to shake everything from you. ఆయన సమస్తమును కూడా నీ నుంచి కదిలించబోతున్నాడు. 2 Timothy 1st chapter 2వ తిమోతి 1వ అధ్యాయము and 7th verse. 7వ వచనము. God has not given us the spirit of fear. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. He has given power to us. అవును, అలాంటి శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. Spirit of love. ప్రేమ కలిగినటువంటిది. Spirit of sound mind. ఆ యొక్క స్వస్థ బుద్ధి You కలిగినటువంటి. don't have a sound mind. నీకు స్వస్థ బుద్ధి లేదు. You don't have love for others. నీకు ఇతరుల పట్ల ప్రేమ అనేది లేదు. You don't want to leave money from your hand. నీ యొక్క చేతిలోంచి డబ్బు పోవడం అనేది నువ్వు ఎంత మాత్రం కోరవు. You don't want to leave your grip. నీవు నీ యొక్క గుప్పిలి విప్పవు. How can God help you? అలాంటప్పుడు దేవుడు ఏ రీతిగా నీకు సహాయం చేస్తాడు? When there is love for money. నీలో ధనం విషయమైన ప్రేమ ఉన్నప్పుడు. When there is love for the other things of the world. నీలో లోకానుసారమైన విషయాల మీద ప్రేమ ఉన్నప్పుడు. Love of money is the root cause of all evil. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. All evil. సమస్త కీడులకు అది మూలమైనది. Leave that spirit. ఆ యొక్క ఆత్మను నువ్వు విడిచిపెట్టు. Ask God to, Lord, set me free from this love of money. దేవా నన్ను ఈ ధనాపేక్ష నుంచి విడుదల ఇవ్వండి అని దేవుణ్ణి అడుగు. Let's turn to 8th chapter of Romans. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాము. Verse 18. 18వ వచనము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. The sufferings which you undergo, నీవు అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమలు, when you compare them with the glory you are going to get in heaven, ఆ యొక్క శ్రమలను నీవు రాబోయేటువంటి మహిమతో నువ్వు పోల్చినట్లయితే, so they are nothing. అవి ఎంత మాత్రము ఎంచదగినవి కాదు. They are like sufferings of few minutes. అవి కొన్ని క్షణాలు సమయాలు ఉండేటువంటి ఇబ్బందులు మాత్రమే. You can get beatings. నీవు దెబ్బలు పొందవచ్చు. If you love Jesus, నీవు యేసుని your ప్రేమించినట్లయితే husband will beat you. నీ యొక్క భర్త నిన్ను కొట్టవచ్చు. That's only for a day. అది కేవలం ఒక దినం వరకు ఉండొచ్చు. But the glory of God, కానీ దేవుని మహిమ అనేది it is forever and ever and ever. అది ఎప్పటెప్పటికీ ఉండేటువంటిది. Paul, he underwent many sufferings and beatings, torture and so on. పౌలు ఎన్నో ఇబ్బందులను ఆ యొక్క దెబ్బలు తిన్నాడు. He was put into the prison. అతడు చెరసాల్లో వేయబడ్డాడు. And from prison he was writing to believers. ఆ యొక్క చెరసాల్లో ఉండే అతను విశ్వాసులకు పత్రికలు రాశాడు. Rejoice in the Lord always. ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించుడి. He was being tortured there in the prison. అతడు అక్కడ చెరసాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. But he was writing, be happy always. కానీ ఇక్కడ అతను మాత్రము ఎల్లప్పుడూ సంతోషించుడి అని రాయిచున్నాడు. How?
ఎలాగా? Because he is filled with the Holy Spirit. ఎందుకంటే దేవుని ఆత్మ చేత అతను నింపబడ్డాడు కాబట్టి. When your husband shouts at you, నీ భర్త నీ మీద అరిచినప్పుడు, when your mother-in-law or father-in-law is shouting against you, నీ అత్తగారు లేదా మామగారు నీకు వ్యతిరేకంగా నీ మీద అరిచినప్పుడు, you are not able to eat properly, నీవు సరిగ్గా ఆహారం తీసుకోవు, you are cursing them in your heart, వారిని నీ అంతరంగంలో దూషిస్తూ శపిస్తూ ఉంటావు, there is much rebellion in you, నీలో ఎంతో తిరుగుబాటు తత్వం you అనేది don't want వస్తుంది, to be humble, నీవు తగ్గించుకొని ఉండాలనుకోవు, you want to talk back, నీవు తిరిగి వెంటనే వారికి వ్యతిరేకంగా మాట్లాడడం you are ఆరంభిస్తావు, so sad, నీవు ఎంతో దుఃఖంతో you ఉంటావు, are not happy. నీవు దాన్ని బట్టి సంతోషించలేవు. What do we see in Matthew 5th chapter and verse 10? కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. You are a blessed person. నీవు ఒక ధన్యురాలవు. There is the promotion God is giving you. ఆ యొక్క ప్రమోషన్ దేవుడు నీకు ఇస్తున్నాడు. God wants to bless you. దేవుడు నిన్ను When దీవించాలనుకుంటున్నాడు. people persecute you, జనులు మిమ్మును హింసించినప్పుడు, when people talk all kinds of bad words or lies against you, ప్రజలు మీకు వ్యతిరేకంగా అబద్ధంగా చెడ్డ మాటలన్నీ పలికినప్పుడు, you are a blessed person. మీరు ధన్యులు. When God wants to give you some promotion, దేవుడు మీకు ఉన్నతమైన స్థాయిని ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, you are not understanding the word of God. నీవు దేవుని వాక్యాన్ని సరైన రీతిగా అర్థం You చేసుకోవడం say, లేదు. I don't want promotion. నీవేమంటున్నావు అంటే నాకు ఆ ఉన్నత స్థాయి వద్దు. Let us pray. ప్రార్థించుకుందాం. Loving Father, ప్రేమ కలిగిన తండ్రి, forgive these people. నీ ప్రియులను క్షమించండి. Have mercy upon these people. వీరి పట్ల నీ కృపను చూపించండి. Touch them, Lord. You want to use them powerfully. మీరు వారిని బలంగా వాడుకోవాలనుకుంటున్నారు. You want to give them gifts. మీరు వారికి వరములను ఇవ్వాలి అని You కోరుతున్నారు. are going to send your spirit upon them. నీవు వారి పైనకు మీ ఆత్మను కుమ్మరించు. Let them believe it. వారు మీ యొక్క వాక్యాన్ని నమ్ములాగున సహాయం చేయండి. Let them hope in your word. వారు నీ యొక్క వాక్కు యందు నిరీక్షణ ఉంచడానికి సహాయం Bless చేయండి. them, Lord. వారిని ఆశీర్వదించండి Touch దేవా. them, Lord. వారిని ముట్టండి. Use them, Lord. వారిని ఉపయోగించుకోండి. Give them the ప్రభు. spirit of repentance. వారికి పశ్చాత్తాపపడేటువంటి ఆత్మను కుమ్మరించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the love of God, mercy of Jesus and fellowship of the Holy Spirit rest upon you. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.